హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాజిక్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్చుకుందాం. ఫ్రాక్షన్స్ ఇస్తే అడిషన్ ఎలా సాల్వ్ చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేయాలి, డివిజన్ ఎలా సాల్వ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫ్రాక్షన్స్లో ఫస్ట్ మల్టిప్లికేషన్ సాల్వ్ చేద్దాం. 1/2 ఇంటూ 3/4 ఇస్తే ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు మల్టిప్లికేషన్ న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, అలాగే డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 3 1s are 3 by 4 2s are 8. నెక్స్ట్ ఇంకో అడిషన్ తీసుకుందాం. 1/2 డివైడ్ బై 3/4. ఇలా డివిజన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. 1 4s are ఆన్సర్ 4 by 2 3s are ఆన్సర్ 6. 4/6. 2 డబ్ల్యూ క్యాన్సిల్ అవుతుంది. 2 2s are 4, 2 3s are 6. సింపుల్. థర్డ్ ఎడిషన్ చేద్దాం. 1/2 ప్లస్ 3/4 తీసుకుందాం. అండ్ ఇంకో ఎడిషన్ కూడా తీసుకుందాం. 1/2 ప్లస్ 2/3. మీకు అర్థం కావడం కోసం 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. లైక్ 2కి 4కి కామన్ టేబుల్ ఉంది. సో 2కి 4కి ఎల్సిఎం ఏంటి? 4. నెక్స్ట్ ఈ 4తో 2 టేబుల్లో 4 ఎన్ టైమ్స్? 2 టైమ్స్. సో 2 ఇంటూ 1 2 ప్లస్ 4 టేబుల్లో 4 1 టైమ్. సో 1 ఇంటూ 3 3. ఆన్సర్ ఎంత? 3 + 2 5/4. నెక్స్ట్ 2కి 3కి కామన్ మల్టిపుల్ ఏం లేదు. సో డైరెక్ట్గా ఎల్సిఎం చేయొచ్చు. 3 2s are 6. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 1 3ని మల్టిప్లై చేయండి. 1 3s are 3 ప్లస్ ఈ 2ని మల్టిప్లై చేయండి. 2 2s are 4. 4 + 3 7/6. కామన్ మల్టిపుల్ ఏమీ లేదంటే డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకోండి. 1 3s are 3 ప్లస్ 2 2s are 4 చేయండి. లేదు కామన్ మల్టిపుల్ ఉంది, 2 టేబుల్లో 2 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఎల్సిఎం ఎంత? 4. ఇలా ఉన్నప్పుడు 2 టేబుల్లో 4 ఎన్ టైమ్స్ వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. సో 2 ఇంటూ 1 చేయాలి, అంటే 2 ప్లస్ 4 టేబుల్లో 4 ఎన్ టైమ్స్ వస్తుంది? 1 టైమ్. 1 ఇంటూ 3 చేయాలి, 3. 2 + 3 అంటే 5/4. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. సేమ్ 1/2 మైనస్ 2/4 చేద్దాం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1/2 మైనస్ 2/3. సేమ్ 2కి 4కి కామన్ టేబుల్ ఉంది. సో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎల్సిఎం 4. సేమ్ 2 టేబుల్ ఎన్ టైమ్స్? 4 2 టైమ్స్ 4. సో 2 ఇంటూ 1 2 మైనస్ 4 టేబుల్లో 1 టైమ్ 4. 1 ఇంటూ 2 2. సో 0/4 అంటే 0. నెక్స్ట్ 3కి 2కి కామన్ మల్టిపుల్ ఏం లేదు. సో ఎల్సిఎం 6. క్రాస్ చేయండి. 1 3s are 3 మైనస్ 2 2s are 4. ఆన్సర్ ఎంత? 3 - 4 అంటే -1/6. ఇప్పుడు మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్చుకుందాం. 2D ట్రిక్స్ అండ్ 3D అండ్ 4D మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్చుకుందాం. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లైక్ బిగినర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ మెథడ్స్. ఫస్ట్ 2D ట్రిక్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 ఇంటూ 24. ఇది ఎలా చేయాలి అంటే 2D ట్రిక్స్లో ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి. 12 ఇంటూ 24. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. సెకండ్ స్టెప్ ఈ 2 క్రాస్ మల్టిప్లై చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ ఈ 2 మల్టిప్లై చేయాలి. ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ 4 2s are 8. సెకండ్ స్టెప్ క్రాస్ అని చెప్పాను కదా. 4 1s are 4 ప్లస్ 2 2s are 4 అంటే 8. సో 8 ఇక్కడ. లాస్ట్ స్టెప్ ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి, అంటే 2 1s are 2. దట్స్ ఇట్. ఆన్సర్ 288. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 ఇంటూ 13 తీసుకుందాం. సేమ్ ఇదే ట్రిక్. 4 3s are 12. సో 2 ఇక్కడ ఏదైనా క్యారీ చేస్తే మాత్రం మర్చిపోకుండా రాసుకోండి. అండ్ క్యారీ కూడా యాడ్ చేయడం మర్చిపోవద్దు. క్రాస్ 3 2s are 6 ప్లస్ 4 1s are 4. 6 + 4 అంటే ఎంత? 10. క్యారీ మాత్రం యాడ్ చేయడం మర్చిపోకండి. సో 10 + 1 11. సో 1. ఈ క్యారీ క్యాన్సిల్ చేసి ఇంకో 11 కాబట్టి ఇంకో 1 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 2 1s are 2 అంటే క్యారీ 1 ఉంది. సో 3.
సో ఆన్సర్ ఈస్ 312. ఈ 2 digit ట్రిక్స్ ఓన్లీ 2 digitsకి మాత్రమే కాదు, ఏదైనా స్క్వేర్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 14 స్క్వేర్ తీసుకుందాం. 14 స్క్వేర్ అంటే మనకి ఆన్సర్ తెలుసు 196 అని. 4 4s are 16. సో 6 ఇక్కడ క్యారీ 1. నెక్స్ట్ 4 1s are 4 ప్లస్ 4 1s are 4. 4 ప్లస్ 4 అంటే 8. క్యారీ 1 ఉంది, సో యాడ్ చేస్తే 9. లాస్ట్ స్టెప్ 1 1s are 1. సో ఆన్సర్ ఇస్ 196. ఈ సమ్ ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు 3 digit ట్రిక్ నేర్చుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 4 2 1 2 తీసుకుందాం. ఇవి ఎలా సాల్వ్ చేయాలంటే టోటల్గా దీంట్లో 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ 1 రాసుకుందాం. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 చెప్తాను ఇక్కడ. ఫస్ట్ ఏం చేయాలంటే 1 3 4 కదా, 2 1 2. స్టెప్ 1 స్టెప్ 2 సేమ్ ఇక్కడ ఎలా నేర్చుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఈ 2 1 వేస్తాం. సెకండ్ స్టెప్ ఈ 2 క్రాస్ చేస్తాం. ఇది సెకండ్ స్టెప్. స్టెప్ 3 నేర్చుకుందాం. స్టెప్ 3 ఏంటంటే ఈ క్రాస్ మల్టిప్లై చేయాలి ప్లస్ ఈ క్రాస్ మల్టిప్లై చేయాలి ప్లస్ ఈ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు స్టెప్ 4 నేర్చుకుందాం. స్టెప్ 4 అండ్ 5 ఒక స్టెప్లో చెప్తున్నా. 1 3 4 2 1 2 కాబట్టి స్టెప్ 4లో ఏం చేస్తామంటే ఈ క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇది స్టెప్ 4. స్టెప్ 5 ఏంటంటే ఈ 2 మల్టిప్లై చేస్తాం. ఇది స్టెప్ 5. ఇప్పుడు ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. స్టెప్ 1 అంటే 4 2s are 8. నెక్స్ట్ ఈ క్రాస్ మల్టిప్లై చేయాలి. సేమ్ ఇక్కడ ఎలా చేసాం అలాగే. 3 2 6 ప్లస్ 4 1s are 4. 6 ప్లస్ 4 అంటే 10. సో క్యారీ నాకు 1 వచ్చింది అండ్ 0 10 కాబట్టి 0 ఇక్కడ రాసుకుంటున్నా. థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ క్రాస్ మల్టిప్లై చేయాలి. 1 2s are 2 ప్లస్ 4 2s are 8. 8 ప్లస్ 2 అంటే 10 ప్లస్ 3 1s are 3. 10 ప్లస్ 3 అంటే 13. క్యారీ 1 ఉంది ప్లస్ 1 అంటే 14. సో మళ్ళీ 1 వచ్చింది. సో 1 ఇక్కడ 4 ఇక్కడ రాసుకుంటున్నా. ఫోర్త్ స్టెప్ 1 1s are 1 ప్లస్ 3 2s are 6. 6 ప్లస్ 1 అంటే ఎంత 7. 7కి ఒక క్యారీ ఉంది, సో 8. లాస్ట్ స్టెప్ 2 1s are 2 ఓవర్. ఒక్కసారి స్టెప్స్ అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకున్నామంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 3 2 1. మీకు అర్థం కావడం కోసం సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 1 3s are 3 ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి 2 1s are 2 ప్లస్ 3 2s are 6. 2 ప్లస్ 6 అంటే 8. థర్డ్ స్టెప్ ఏంటి 1 1s are 1 ప్లస్ 3 3s are 9. 9 ప్లస్ 1 అంటే 10 ప్లస్ 2 2s are 4 అంటే 14. క్యారీ ఏం లేదు కాబట్టి 4 ఇక్కడ. ఇప్పుడు క్యారీ వచ్చింది కాబట్టి క్యారీ 1 ఇక్కడ రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ 1 2s are 2 ప్లస్ 3 2s are 6. 2 ప్లస్ 6 ఎంత 8. క్యారీ 1 యాడ్ చేస్తే 9. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 3 1s are 3. సింపుల్. ఇప్పుడు థర్డ్ సమ్ చేద్దాం. ఈ సమ్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ట్రై దిస్ అండ్ కామెంట్ ది ఆన్సర్. 4 digit మల్టిప్లికేషన్ ట్రిక్ నేర్చుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 4 1 3 2 3. ఇవి ఎలా సాల్వ్ చేయాలంటే స్టెప్ వైజ్ చెప్తాను. స్టెప్ 1 అండ్ 2 చెప్తాను. ఫస్ట్ సేమ్ ఇక్కడ ఎలా చేసాం అలాగే 1 2 3 4 1 3 2 3. అన్నిట్లో స్టెప్ 1 స్టెప్ 2 సేమ్గా ఉంటాయి. సో స్టెప్ 1 ఈ 2 మల్టిప్లై చేస్తాం. స్టెప్ 2 ఈ 2 మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 3 చేస్తాం. స్టెప్ 3 ఏంటంటే 1 2 3 4 1 3 2 3 కాబట్టి ఈ క్రాస్ ఈ క్రాస్ ఈ క్రాస్ మల్టిప్లై చేయండి. స్టెప్ 4
స్టెప్ 4 ఏంటంటే 1 2 3 4 1 3 2 3. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ క్రాస్ మల్టిప్లై చేయండి, ఈ క్రాస్ మల్టిప్లై చేయండి, అండ్ మిడిల్ క్రాస్ మల్టిప్లై చేయండి. ఇది స్టెప్ 4. స్టెప్ 5 ఏంటంటే ఇప్పుడు ఈ 3 మల్టిప్లై చేసాం కదా, ఇప్పుడు ఇటు 3 మల్టిప్లై చేయండి. 1 2 3 4 1 3 2 3 కదా. సో ఈ క్రాస్ అండ్ ఈ సెంటర్ మల్టిప్లై చేయండి. ఇది స్టెప్ 5. స్టెప్ 6 స్టెప్ 7 ఒకే స్టెప్లో చెప్తున్నాను చూడండి. స్టెప్ 6 అండ్ స్టెప్ 7 1 2 3 4 1 3 2 3 కదా. ఇప్పుడు ఇటు 2 మల్టిప్లై చేసాం కదా, ఇప్పుడు ఇటు 2 మల్టిప్లై చేయండి. ఇది స్టెప్ 6 అండ్ లాస్ట్ ఈ 2 మల్టిప్లై చేస్తే స్టెప్ 7. చూస్తున్నప్పుడు ఇంత చేయాలా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే దానికి వీటి పని లేదు, డైరెక్ట్ మనం సమ్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ 4 3s are 12. 2 ఇక్కడ లైక్ క్యారీ కింద రాసుకుంటున్నాను, నాకు సైడ్ ప్లేస్ లేదు కాబట్టి. 4 3s are 12 అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఈ క్రాస్ చేయాలి. 3 3s are 9 ప్లస్ 4 2s are 8. 9 ప్లస్ 8 అంటే ఎంత, 17. 17 ప్లస్ 1 18. సో 8 ఇక్కడ ఈ క్యారీ వన్ క్యాన్సిల్ చేసి ఇంకో క్యారీ రాసుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ 2 3s are 6 ప్లస్ 3 4s are 12. 6 ప్లస్ 12 అంటే ఎంత, 18 ప్లస్ 3 2s are 6. 18 ప్లస్ 6 అంటే 24 ప్లస్ 1 25. సో 5 ఇక్కడ క్యారీ 2 ఇక్కడ. నెక్స్ట్ 3 స్టెప్స్ అయిపోయాయి. ఫోర్త్ స్టెప్ ఏం చేయాలి, 1 3s are 3 ప్లస్ 1 4s are 4. 3 ప్లస్ 4 ఎంత, 7 ప్లస్ 2 2s are 4. 7కి 4 యాడ్ చేయండి అంటే 11 ప్లస్ 3 3s are 9. 11 9 యాడ్ చేస్తే 20 ప్లస్ క్యారీ ఎంత ఉంది, 2 ఉంది. 20 ప్లస్ 2 22. సో 2 ఇక్కడ అండ్ క్యారీ 2 ఇక్కడ. 4 స్టెప్స్ అయిపోయాయి. ఫిఫ్త్ స్టెప్ ఏంటి, ఈ క్రాస్ మల్టిప్లై చేయాలి అంటే 1 2s are 2 ప్లస్ 1 3s are 3. 2 ప్లస్ 3 5 ప్లస్ 3 2s are 6. 5 ప్లస్ 6 ఎంత, 11. 11 ప్లస్ 2 ఎంత, 13. సో 3 ఇక్కడ క్యారీ 1 ఇక్కడ. 5 స్టెప్స్ అయిపోయాయి. లాస్ట్ 2 స్టెప్స్ చేయాలి అంటే 1 3s are 3 ప్లస్ 1 2s are 2. 3 ప్లస్ 2 5 ప్లస్ క్యారీ 1 ఉంది 6. లాస్ట్ స్టెప్ 1 1s are 1 ఓవర్. ఒక్కసారి స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లైక్ ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే మీరు కామెంట్ చేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. కానీ ప్రాక్టీస్ చేస్తే ఈ స్టెప్స్ అని మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 6 3 2 1 6 7 2. నాకు క్యారీకి ప్లేస్ లేక పక్కన రాసుకోలేదు, మీరు క్యారీ పక్కన రాసుకోండి. అండ్ క్యారీ యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఒక క్యారీ ఒక్క నెంబర్ తప్పేసినా లైక్ హోల్ సమ్ రాంగ్ అవుతుంది. అందుకే క్యారీ మాత్రం రాసుకోవడం ప్రాపర్గా రాసుకోండి, లైక్ యాడ్ చేయడం కూడా ప్రాపర్గా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ సమ్ చేద్దాం. 2 2s are 4 4. స్టెప్ 2 చేద్దాం. 3 2s are 6 ప్లస్ 7 2s are 14. 14 ప్లస్ 6 ఎంత, 20. సో క్యారీ ఏం లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు. సో 20 కాబట్టి క్యారీ 2 ఇక్కడ రాసుకోండి, 0 ఇక్కడ రాసుకోండి. థర్డ్ స్టెప్ చేద్దాం. 6 2s are 12 ప్లస్ 6 2s are 12. 12 ప్లస్ 12 అంటే 24 ప్లస్ 7 3s are 21. 24 ప్లస్ 21 అంటే ఎంత, 45. 45 ప్లస్ 2 క్యారీ అంటే 47. సో 4 క్యారీ ఇక్కడ, 7 ఇక్కడ. మీకు యాడ్ చేయడం లేదని కన్ఫ్యూజన్ ఉంటే పక్కన రాసిన యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చేయాలి. 5 2s are 10 ప్లస్ 1 2s are 2. 10 ప్లస్ 2 అంటే 12. నెక్స్ట్ 6 7s are 42 ప్లస్ 6 3s are 18. డౌట్ ఉంటే 42 ప్లస్ 18 ప్లస్
ఇది మొత్తం 5 10 10 ప్లస్ 2 12. ఇవన్నీ యాడ్ చేద్దాం. ప్లస్ 4 అంటే 76. సో 6 ఇక్కడ అండ్ 7 ఇక్కడ. 4 స్టెప్స్ అయిపోయాయి. 5th స్టెప్ ఏంటి? 5 7s are 35 ప్లస్ 1 3s are 3 ప్లస్ 6 6 36. ఇవన్నీ యాడ్ చేద్దాం. 74 ప్లస్ 7 81. సో ఇక్కడ 8. సో 81 కాబట్టి క్యారీ 74కి 7 యాడ్ చేస్తే 81 కాబట్టి సో 8 ఇక్కడ 1 ఇక్కడ రాసుకున్నా. లైక్ 5 స్టెప్స్ అయిపోయాయి. 6 స్టెప్ 6 5 30 ప్లస్ 6 30 ప్లస్ 6 36. క్యారీ ఎంత ఉంది? 8 ఉంది. సో 36 ప్లస్ 8 చేద్దాం. 36 ప్లస్ 8 అంటే ఎంత? 14 ప్లస్ 44. సో 4 ఇక్కడ క్యారీ 4 ఇక్కడ. నెక్స్ట్ 5 1s are 5. ఎంత క్యారీ ఉంది ఇక్కడ? 4. 5 ప్లస్ 4 యాడ్ చేస్తే ఎంత? 9. సో ఆన్సర్ ఈస్ 941670 ఇక్కడ ఈ సమ్లో ఎక్కడ డౌట్ వచ్చి యూ కెన్ కామెంట్ మీ. డెఫినెట్గా అందరికీ నేను రిప్లై ఇస్తాను. ఈ ట్రిక్స్ నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ మై ఛానల్.